ఓకే స్నేహితులు, ఇప్పుడు మనం ఇంటి నివారణలు హోమ్ రెమెడీస్లో ఈరోజు తెలుసుకుంది అంటే ఈ యొక్క ముట్టిన సమస్య, ఈ ముట్టు వచ్చినప్పుడు వచ్చే సమస్య, ఋతుస్రావ సమస్యలు తెచ్చుకుందాం. మహిళల్లో వచ్చేటువంటి ఈ సమస్యలు, ఇది ఇది ఎంతో విశేషమైనటువంటి విషయం, మనం తెలుసుకోవాలి అందరం కూడా. సో ఇక్కడ ఏమవుతుందంటే, దీంట్లో ఒక ముద్ర ఉంది, అద్భుతమైన ముద్ర. అది చేస్తే మీకు ఎవరికైనా కానీ, అంటే స్త్రీలకి ఈ ముట్టు సమస్యలను చాలా అద్భుతంగా నియంత్రించుకోవచ్చు. దాని సమస్యలు తగ్గించుకోవచ్చు ఒకటి. రెండోది, ఎవరైనా స్త్రీలు వాళ్ళు అంటే న్యాచురల్ డెలివరీ కావాలనుకున్నప్పుడు, సహజమైనటువంటి పద్ధతిలో డెలివరీ కావాలనుకుంటే ఈ ముద్ర వాడాలి. ఎప్పుడు వాడాలంటే 9 నెలలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఈ ముద్ర వాడాలి. అంతవరకు వాడకూడదు ఈ ముద్ర. ఓకే, అంతవరకు వాడకూడదు. ఈ ముద్ర వాడాల్సింది 9వ నెల బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఈ ముద్ర పేరు అపాన ముద్ర. చూడండి ఒకసారి ఎలా చేయాలి అపాన ముద్ర. ఇది అపాన ముద్ర, ఇంతే. ఓకే, ఈ మధ్య వేలు, ఉంగర వేలు, ఈ యొక్క బొటన వేలు నీట్గా అలా టచ్ చేసి నిదానంగా స్మూత్గా టచ్ చేయండి. ఇలా చేసి ఇలా పెట్టుకోండి, తొడ మీద పెట్టుకోండి. హాయిగా ప్రాక్టీస్ చేయండి. ఎంతసేపు? 50 నిమిషాలు. ఒకేసారి 50 నిమిషాలు చేస్తారా? లేదు. పొద్దున 20 నిమిషాలు, మధ్యాహ్నం నిమిషాలు, సాయంకాలం నిమిషాలు, అలా చేసుకోండి. ఇది చేసుకుంటూ కూర్చున్నప్పుడు చేసుకున్నప్పుడు మీకు ఏం పని లేకపోతే శ్వాసను గమనిస్తూ కూర్చోండి, కళ్ళు మూసుకోండి, హాయిగా మంచి అద్భుతమైన ఫలితం వస్తుంది. సో ఇది గర్భిణీ స్త్రీలు 9వ నెల బిగినింగ్ నుంచి చేస్తూ పోతే వాళ్ళకు నార్మల్ డెలివరీ కంపల్సరీ, గ్యారంటీ. ఇది అపాన ముద్ర యొక్క విశిష్టత. చూడండి, మహిళలకు ఎంత హెల్ప్ చేస్తుంది ఈ ముద్ర. అర్థమైందా? తర్వాత ఈ ముద్ర చేయడం వల్ల ఏంటంటే, మీ యొక్క ఈ యొక్క ఋతుస్రావము, ఋతుచక్రం ఉంది కదా, సరైన రీతిలో వస్తుంది, సరైన రీతిలో పనిచేస్తుంది. మీకు తొందరగా వచ్చేది, లేటుగా వచ్చేది, లేకుంటే ఎక్కువ రోజులు వచ్చేది, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఈ యొక్క అపాన ముద్ర నుంచి. ఈ ముద్ర చేసినాక ప్రతిరోజు కూడా ఒక 5 నిమిషాలు, అంటే ఇది ఒక 20 నిమిషాలు చేసి ఇది ఒక 5 నిమిషాలు, ఇది ప్రాణముద్ర. ఓకే, ఆ ముద్ర చేశాక ఇది 5 నిమిషాలు ప్రాణముద్ర. ఇది ఒక 50 నిమిషాలు చేశారనుకోండి, ఇది 10 నిమిషాలు చేయండి, పర్వాలేదు. ఇది ప్రాణముద్ర అంట. ప్రతి ముద్ర తర్వాత ప్రాణముద్ర చేయాలి. అప్పుడు మీకు ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో ఇది ఈ ముద్ర ఖచ్చితంగా స్త్రీ సమస్యలకి, ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈ ఋతుస్రావ సమస్యలకి అద్భుతమైన ముద్ర అని చెప్పొచ్చు స్నేహితులు. సరే, ఈ ఋతుస్రావ సమస్యలు ఎందుకు వస్తాయి? ఇదేంటంటే, కొంత దీని గురించి అర్థం చేసుకుంటే, ఈ ముట్టు అంటే ముట్టు అవ్వడము, ఋతుస్రావం అవ్వడం అనేది మన మహిళలు అర్థం చేసుకోగలితే, దీని గురించి కొంత అర్థం చేసుకుంటే ఏంటంటే, మహిళల ఆరోగ్యము దాన్ని అద్దంలో చూసినట్టుగా చూపించేది ఈ ఋతుస్రావం. అంటే ఎవరికైతే ఋతుస్రావం సరైన సరైన రీతిలో, సరైన సమయంలో అవుతూ ఉంటుందో వాళ్ళ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది అని అర్థం. అది కానటువంటి రోజు, అది ఆగిపోవడము, ఎక్కువ కావడము, తక్కువ కావడము, సరైన టైంలో కాకపోవడము చేసిందంటే, అప్పుడు దాన్ని బట్టి చెప్పవచ్చు ఆమె యొక్క ఆరోగ్యం బాగలేదు అని. అంటే ఇది ఎలా అంటే, మన మన అద్దంలో మనం చూసుకుంటే ఎలా కనిపిస్తామో అలా అన్నమాట. మన ఆరోగ్యం కూడా దీని ద్వారా చెప్పొచ్చు. అది అద్భుతమైన విషయం. చూడండి, 50 సంవత్సరాల వరకు కూడా కొంతమంది ఈ ఋతుస్రావం సరైన రీతిలో అయ్యేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే చాలా తక్కువ. సో అలా చూస్తూ పోతే వాళ్ళ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా ఇది ఎప్పుడైతే ఆగిపోతుందో దాని అర్థం ఏంటంటే మీరు మెనోపాజ్లోకి వెళ్ళారని అర్థం. ఇంకోటి, ఇది ఎన్ని రోజులకు ఒకసారి చెప్పాలంటే 25 రోజుల నుంచి 35 రోజుల లోపల ఎప్పుడైనా కావచ్చు. 25 రోజుల నుంచి 35 రోజులు అంటే అయినప్పుడల్లా 4 నుంచి 5 రోజులు ఖచ్చితంగా. సో ఎప్పుడైతే మన లోపల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుందో అప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ ఋతుస్రావంలో తేడా వచ్చేస్తుంది. ఎక్కువ కావడం, తక్కువ కావడం, డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్లో రావడం, ఒకే విధంగా 25 రోజుల నుంచి 35 రోజులు కాకుండా 50 రోజుల తర్వాత రావడం, లేకపోతే 15 రోజులు వచ్చేయడము, ఇవన్నీ జరగడానికి కారణం అంటే మీ లోపల హార్మోన్ల ఇంబ్యాలెన్స్ అయింది అని అర్థం. దానివల్ల ఇవన్నీ జరిగేది అని అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి సో దీన్ని బట్టి స్నేహితులు మనం ఏంటంటే, ప్రతి నెల కూడా మహిళలకి ఈ యొక్క ఋతుస్రావం అయిందంటే అర్థమైంది తెలుసా? వాళ్ళ లోపల ఉత్పత్తి అయినటువంటి విష పదార్థాలు అన్నీ కూడా దీని ద్వారా బయటకు పంపిస్తుంది. చూడండి ఎంత ఒక ఈ యొక్క నేచర్లో చెప్పాలంటే, ఈ ప్రకృతిలో ఒక ఒక ఎంతో విశిష్టమైనటువంటి విషయం ఏంటంటే, మహిళల దేహం నుంచి ఆ యొక్క విష పదార్థాలను తొలగించే అద్భుతమైన విధానము ఈ ఋతుస్రావం. ఆ బ్యాడ్ బ్లడ్ చెప్పాలంటే, బ్యాడ్ బ్లడ్ అని చెప్పొచ్చు. విష పదార్థం అన్నింటినీ బయటకు పంపించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అది మహిళలకు మాత్రమే పెడుతుందా? ఎందుకంటే వాళ్ళు ఇంకొక బిడ్డకు జన్మనివ్వాలి. అలాంటప్పుడు వాళ్ళ రక్తం ఎంత శుద్ధిగా ఉండాలి చెప్పండి. అదే పురుషులకైతే ఆ రక్తం శుద్ధి లేకపోయినా ఏం కాదు, నడుస్తుంది.
అయితే రోగాలు వస్తాయి, లేదంటే ఏం తొందర లేదు. కానీ వీళ్ళలో అంటే స్త్రీలలో ఆ యొక్క రక్తం శుద్ధిగా లేకపోతే ఇంకొక బిడ్డకు జన్మనిచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే వీళ్ళ రక్తం పంచుకొనే వాళ్ళు పెరగాలి లోపల. సో దాని ఉద్దేశంతోనే ప్రతి నెల మన యొక్క మన లోపల ఉన్నటువంటి ఆ రక్తం ద్వారా ఆ ఆ రక్తం ద్వారా మలినాలను తొలగిస్తూ పనిచేస్తూ ఉంటుంది ఈ ఋతుస్రావం. అందుకే మా మహిళల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుందని అర్థం చేసుకోవాలి. ఇది తప్పు కాదు, అద్భుతమైనటువంటి విషయం అని మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో అదే విధంగా ఈ ఋతుస్రావ సమస్యలు ఎందుకు వస్తాయి? కొన్ని కారణాలు ఉంటాయి. ఎలా అంటే మనము ఎక్కువగా టీ తాగడం, కాఫీ తాగడం, తర్వాత ఈ చెప్పాలంటే టూ మచ్ ఫాస్టింగ్ చేస్తారు కొంతమంది. అలా కూడా చేయకూడదు, ఎంత అవసరమో అంతే చేయాలి. తర్వాత దేహానికి కావాల్సిన పోషక పదార్థాలు ఇవ్వాలి. అంటే అన్ని విటమిన్లు సరైన రీతిలో, ప్రోటీన్స్, కాల్షియము, ఇవన్నీ సరైన రీతిలో మనం ఇవ్వాలి. మినరల్స్, కావాల్సిన లవణాలు అన్ని ఇవ్వాలి. తర్వాత కొంతమంది ఈ మెడిసిన్స్ చేసుకుంటుంటారు ఎక్కువగా. చెప్పాలంటే ఈ మెడిసిన్స్ ఎక్కువగా వాడడం, సో ఇలాంటిది ఒకటి ఉంటుంది. తర్వాత మానసిక ఒత్తిడి, మానసిక భయం, ఒత్తిడి, తర్వాత చెప్పాలంటే కోపం, కోపం ఎక్కువ రావడం, సో ఇలాంటిది. తర్వాత డిప్రెషన్, ఇంకా అంటే మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. ఓకే, సో అలాంటివి కూడా జరుగుతుంటుంది. సో తర్వాత ఇలాంటివన్నీ ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎక్కువ వాడడం, ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు ఈ మన లోపల ఉండే హార్మోన్స్ యొక్క ఇంబ్యాలెన్స్ అయ్యేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. అప్పుడు ఋతుస్రావ సమస్యలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకోటి కొంతమంది ఈ ఋతుస్రావం తొందరగా కావాలని, అది లేదంటే ఫాస్ట్ కావాలని, అంటే తొందరగా కావాలని లేదంటే లేట్ కావాలని చెప్పి మెడిసిన్ వేసుకుంటుంటారు. అది ఖచ్చితంగా మీ యొక్క ఈ యొక్క ఈ యొక్క చక్రాన్ని ఋతు చక్రాన్ని దెబ్బతీస్తుంది. అర్థం చేసుకోండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలాంటి చేయకపోవద్దండి అని చెప్తున్నాం. తర్వాత ఇంకొక విషయం, అద్భుతమైన విషయం ఏంటంటే మహిళలు మన యొక్క కాలు ఉంగరం వేసుకునేవాళ్ళు. అంటే మన యొక్క సాంప్రదాయ పద్ధతి అయితే అది ఇప్పుడు ఎవరు ధరించట్లేదు. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. అంటే జాబ్ పోయేవాళ్ళు కానీ ఇంకా చూస్తూ ఉంటాం కదా, దాన్ని తీసేసారు పక్కకు. అది ఎప్పుడో మర్చిపోయారు. చూడండి ఎంత విచారమైన విషయం అంటే, అది ఏం తెలుసా అసలు? మన పూర్వీకులు మన సాంప్రదాయంలో పెట్టిన ఆ పద్ధతి ఏంటంటే అది పెట్టడం వల్ల మీ పీరియడ్స్ రెగ్యులర్ టైంలో అవుతాయి. చూడండి ఎంత అద్భుతమైన విషయం. అర్థమైందా? తర్వాత ఈ మన రెండు చేతులకు ఈ గాజులు వేసుకోవడం. ఇక్కడ లింప్ గ్లాండ్ ఉంటుంది కదా, లింప్ గ్లాండ్. ఇక్కడ రెండు రెండు ఇక్కడ దీని ద్వారా వచ్చేది లింప్ గ్లాండ్. ఇది సరైన రీతిలో ప్రెస్ అవుతూ ఉంటుంది ఈ గాజులు వేసుకోవడం వల్ల. అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క ఆరోగ్యం అద్భుతంగా కాపాడబడుతుంది. ఇది వ్యాధి నిరోధక శక్తి పాయింట్, ఇది ఇమ్యూనిటీ పాయింట్. ఇది మహిళలకి ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఇది ఇచ్చింది. అది కూడా పోయింది. గాజు కూడా వెళ్ళిపోయి వాచ్ వచ్చింది, ఇంకేదో వేరే వచ్చేసినాయి. సో కాబట్టి అది కూడా పోయింది. సో ఇది ఒక పెద్ద నష్టం. తర్వాత మహిళలు వేసుకునే దుస్తులు కాటన్ దుస్తులు అయ్యండి, ప్యాంట్ షర్ట్ ఎందుకు వేసుకోవాలి? ప్యాంట్ వేసుకొని ఆ ప్యాంట్ టైట్ ప్యాంట్ ఉండడం వల్ల ఆ యొక్క ఈ జనాంగాల దగ్గర ఎక్కడవుతుందంటే ఏమవుతుందంటే ఎక్కువగా హీట్ ఉత్పత్తి అవుతుంది. పోయింది అక్కడ కూడా. మన లోపల ఏమైనా అండాశయాలు అవి కూడా బతకడానికి కష్టం. పురుషులు కూడా అలానే. వాళ్ళు కూడా టైట్ జీన్స్ ప్యాంట్ వేసుకోవడం వల్ల వీరే కణాలు చచ్చిపోతాయి. అంత హీట్లో బతకలేవు అవి. ఇలా అయిపోయి టోటల్గా మీ యొక్క ఋతుస్రావంలో కూడా ఆ చక్రంలో మార్పులు వస్తూ ఉంటాయి. సో ఇవి ఎన్నో విషయాలు ఉన్నాయి, ఇంకా చెప్తూ పోతే చాలా ఎక్కువ ఉంది ఇది. సో ఇంతవరకు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మనం దీన్ని సరి చేసుకోవాలంటే మన యొక్క జీవన సూత్రాలు కొన్ని చెప్తాను, అవి పాటిద్దాం. ఓకే, ప్రతి ఒక్కరు కూడా మహిళలు అది పాటించండి. సో అద్భుతంగా తయారవుతుంది. ఒకటి ఏంటంటే సరైన టైంలో తినండి. తర్వాత తినే ముందు స్నానం చేశాక మాత్రం తినండి, ఎప్పుడైనా ఆహారం తినే ముందు. ఓకే. రెండోది, ఖచ్చితంగా ఈ యొక్క మెనిస్ట్రేషన్, ఈ యొక్క ఋతుస్రావం అయ్యేటువంటి సమయంలో 5-6 రోజులు ఉంటుంది కదా, రెస్ట్లో ఉండండి. తర్వాత ఎక్కువ వేడి ఎక్కువగా వేడి ప్రాంతంలో తిరగద్దు. ఎక్కువ వేడి ఉన్నటువంటి ఆ యొక్క వెదర్లో తిరగకూడదు. అది ఖచ్చితంగా నిలిపేయండి ఈ సమయంలో మాత్రం. తర్వాత ఒక రాగి పాత్రలో నీటిని సంగ్రహించుకొని ఆ నీరును మీరు తాగడానికి ప్రయత్నం చేయండి. దాని ద్వారా మీకు ఖచ్చితంగా మీ దేహానికి కావాల్సిన లవణాలన్నీ అందుతాయి ఈ సమయంలో మాత్రం. తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినట్టుగా టైట్ నైలాన్ షర్టు ప్యాంట్ వేసేది ఆపేయండి. ఓకే. ఇంకోటి, మీ యొక్క స్నానానికి సోప్ వాడద్దు, ఏదైనా ధాన్యంతో చేసిన పౌడర్ను. ఓకే. సో సున్నిపిండి అని, ఆ, ఈ సీకాకాయ పౌడర్ ఇలాంటివి వాడడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా. అప్పుడు మీ యొక్క ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఇంట్లో చేసుకునే నివారణలు ఏంటి, హోమ్ రెమెడీస్ ఏముంటాయి అవి చూద్దాం. ఖచ్చితంగా ఈ యొక్క 5-6 రోజులు మీ ఎప్పుడైతే పీరియడ్ వచ్చింటుందో ఆ సమయంలో మాత్రం మీరు తులసి కషాయం పొద్దునే తాగాలి.
తులసి కషాయం తాగితే ఈ యొక్క మెనిస్ట్రల్ ప్రాబ్లమ్స్ ఏవైనా వచ్చినాయి, ఏవైనా వస్తే కూడా, ఈ ఋతుస్రావంలో వచ్చే సమస్యలు ఏమైనా ఉండొచ్చు, నొప్పి ఉండొచ్చు, వికారం ఉండొచ్చు కడుపులో, ఇలాంటివి ఏవైనా కానీ ఖచ్చితంగా మీకు మంచి పరిహారం, మంచి ఫలితం వస్తుంది. తర్వాత ఇంకొకటి ఉంది, మంచి కషాయం ఇది చూసుకోండి. ఈ 5 రోజులు కూడా మీరు ఎంటీ స్టమక్తో ఒక కషాయం తాగాలి. అదేంటంటే ఒక కప్పు నీళ్ళు తీసుకోవాలి. ఐదు ఐదు వేప ఆకులు బాగా అరగదీసి పేస్ట్ లాగా చేసుకొని కలుపుకోండి. తర్వాత ఒక ఒక స్పూను మన యొక్క పసుపు పొడి కలుపుకోండి, హాఫ్ స్పూను. తర్వాత ఇవన్నీ కలుపుకొని ప్రతి 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 నెల ఆ 5 రోజులు పొద్దున్నే పరిగెడుపుతూ ఇవి తాగితే, ఈ మిశ్రమం చేసుకొని తాగితే మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్యం. ఈ ఋతుస్రావ సమస్యలన్నీ కూడా మీరు ఖచ్చితంగా నియంత్రణ చేసుకోవచ్చు, అద్భుతమైన నియంత్రణ చేసుకోవచ్చు. అదే ఒకటి. తర్వాత ఈ ఋతుస్రావ సమయంలో మీకు అలసట ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే, అలసట ఎక్కువ వచ్చింది ఆ, ఈ మెన్సెస్ టైంలో అంటే, ఒక గ్లాసు దేశీ ఆవు పాలు, దానికి ఒక స్పూన్ ఆ, తేనె కలుపుకొని మనం తాగితే కూడా అద్భుతమైన ఆరోగ్యము, అలసట అనేది అలసట కనిపించదు. తర్వాత ఇంకోటి, ఏదైనా ఒక మీ అంటే ఆడవాళ్ళ ముఖం మీద ఈ ఏ, ఈ ఎంట్రుకలు మొలుస్తూ ఉంటాయి చూడండి, ఇది హార్మోన్ల అసమతుల్యత కారణం. అది కూడా తొలగించుకోవాలంటే ఏం చేయొచ్చు అంటే, అద్భుతంగా ఈ మనకు ఆ, ఒక పసుపు దొరుకుతుంది. అంటే మన ఆయుర్వేద షాపుల్లో ఆ పసుపు ఏదో సపరేట్ ఒక నేమ్ ఉంది. ఆ, అంటే ఒక టర్మరిక్ అది దొరుకుతుంది. అది ఈ యొక్క దేశీ మూత్రం, అంటే దేశీ ఆవు మూత్రం చూడండి, ఆ రెండు కలుపుకొని మిక్స్ చేసుకొని సో నీట్గా అప్లై చేసుకోవచ్చు. అంటే పగులు పూట అప్లై చేసుకోవచ్చు, లేదా నైట్ నైట్ అప్లై చేసుకొని పెట్టుకొని పొద్దున్నే అలాగే నిద్రపోయి తర్వాత పొద్దున్నే మనం దాన్ని కడుక్కోవాలి. కడుక్కుంటే మీకు ఈ ముఖం మీద వచ్చిన వెంట్రుకలన్నీ కూడా వెళ్ళిపోతాయి, తొలగిపోతాయి అన్నమాట. ఆ విధంగా దీని ఏమంటారంటే వనస్పతి ఆ, పసుపు ఏదో వనస్పతి స్టోర్లో దొరుకుతుంది. ఆ, స్పెషల్ టర్మరిక్ పౌడర్, అది కస్తూరి. ఓకే, రైట్. సో అదొక ఆ యొక్క పసుపు, ఈ యొక్క ఈ యొక్క దేశీ ఆవు మూత్రం, ఈ రెండు బాగా మిక్స్ చేసుకొని దాన్ని లేపనం చేసుకోవాలి నీట్గా. రైట్ పడుకునే ముందు లేపనం చేసుకొని పొద్దున్నే వాష్ చేసుకుంటే మీకు ఏమైనా ఎంటికలు అవన్నీ మొలిచిటాయి కదా, అన్నీ వెళ్ళిపోతాయి, అవన్నీ తొలగించబడతాయి అన్నమాట. ఆ విధంగా అద్భుతంగా పనిచేస్తుంది ఇది. సో ఇది ఇంకోటి, ప్రతి వారం కూడా వారానికి ఒకసారి ఖచ్చితంగా ఏం చేయాలంటే, ఈ యొక్క ఆయిల్ బాతింగ్ స్నేహితులారా, అంటే నీట్గా ఆయిల్, బాదం ఆయిల్, బాదం ఆయిల్ అనుకోండి, లేదా సెసేమ్ ఆయిల్. బాదం ఆయిల్ అయితే ఏ సమయమైనా ఏ వెదర్ కండిషన్కి అయినా అది బాగా పనిచేస్తుంది. బాదం ఆయిల్, బదామి ఆయిల్ అంటాం కదా, అది తెచ్చుకోండి. వారానికి ఒకసారి నీట్గా బాడీ అంతా పూసుకొని ఒక 20 నిమిషాలు వదిలేసి తర్వాత స్నానం చేస్తే మీకు అద్భుతమైన ఆరోగ్యము, ఈ మెనిస్ట్రేషన్ టైంలో కూడా మీకు ఎలాంటి తొందరలు కనిపించకుండా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివి మనము ఈ చెప్పుకున్నటువంటి అన్నీ కూడా ఈ హోమ్ రెమెడీస్ కింద మీరు ఫాలో అయితే మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్యం దొరుకుతుంది. సో ఇంతటితో మన యొక్క ఈ ఇంటి నివారణలు కూడా ముగించుకుంటున్నాం. స్నేహితులు అందరికీ ధన్యవాదాలు. నమస్తే, థ్యాంక్ యూ.